హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి రీసెంట్గానే షూట్ చేశానమాట. సాయంత్రం టైం వచ్చేసి 4:45 అట్లా అవుతుందనమాట, అంటే 5 అనుకోండి. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళాలని చెప్పి అయితే రెడీ అవుతున్నామండి. ఇది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతున్న పని. లాస్ట్ టైం కూడా స్టార్ట్ చేసాం కానీ మళ్ళీ పోస్ట్పోన్ అయిందనమాట. అండ్ ఈరోజైతే ఇంకా ఖచ్చితంగా వెళ్ళి ఆ పనితో పాటు ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకొని వద్దామని చెప్పి నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, బయట అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంచెము మొన్నటి వరకు ఎలా ఉండిందంటే 5 అలా అయిందనుకోండి, దోమలు వచ్చేసేవి. బట్ ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి దోమలు అవి కూడా క్లియర్ అయిపోయి, అంటే సాయంత్రం అవ్వగానే బయట చల్లటి గాలి వస్తూ ఉంటుంది అనమాట. మన ఇంటి దగ్గర చుట్టుప్రక్కల వాతావరణం బాగుంటుంది కాబట్టి దానివల్ల చాలా ప్రశాంతంగా అండ్ అలాగే ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తూ ఉంటుందండి. పొల్యూషన్ అనేది కొంచెం తక్కువ అనమాట. రోడ్డు దగ్గరే ఉంది అండ్ ఆ రోడ్లో ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కానీ మన చుట్టుప్రక్కల అంటే మన ఇంటి చుట్టుప్రక్కలే వీలైనంత వరకు మొక్కలు ఉన్నాయి. సో దానివల్ల కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హౌసెస్ కూడా బాగానే పడిపోయాయి కాబట్టి మనకి భయం కూడా అసలు లేదండి. దానికి ముందు కూడా మనం సింగిల్గానే ఉన్నాము, అప్పుడు ఏం భయం లేదు. అండ్ ఇప్పుడు కూడా ఇంకా హౌసెస్ పడిపోయాయి అండ్ పక్కన హౌసెస్లో ఉంటున్నారు ఫ్యామిలీస్. సో దానివల్ల చాలా సేఫ్గా అయితే ఉంటుంది. అండ్ ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, మన అదృష్టం బాగుండింది కానీ కొన్ని హౌసెస్ తీసుకునేటప్పుడు ఏరియాస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని 1కి 10 సార్లు దాని తర్వాత హౌస్ తీసుకోండి. మనం తీసుకునేది ఓన్ హౌస్ కాబట్టి అండ్ దాని మీద ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటాము అండ్ అలాగే దాని మీద మనం ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటాము. అలాంటప్పుడు ఒక తెలియని ఏరియాలో కనుక మనం తొందరపడి ఇల్లు తీసేసుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాకు కూడా అసలు ఈ ఏరియా గురించి అసలు క్లారిటీ లేదండి. ఇల్లు నచ్చింది, తీసేసుకున్నాము. మన అదృష్టం బాగుంటుంది. అదే కొంచెం మనకి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి కనుక వస్తూ ఉన్నట్లయితే మా పరిస్థితి ఏంటి అని ఒకసారి క్వశ్చన్ మార్క్ అయితే నేను మార్నింగ్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేసి బయట మనకి అరుగులాగా ఉంది కదండి, దాని మీద ఆరేసాను. పై వరకు ఎక్కడం ఎందుకులే అని. ఇక్కడ ఈ కుక్క పిల్లలు చూడండి, ఆ పట్టలన్నీ తీసుకోవచ్చు డోర్ మ్యాట్స్ ఇక్కడ అంతా వేసి ఆడుకుంటున్నాయండి. భలే అల్లరి చేస్తాయి ఇవి. చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే ఎలా అల్లరి చేస్తారో అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. పట్టలన్నీ తీసుకెళ్ళిపోయాయండి, ఏది కనిపిస్తే తీసుకెళ్ళిపోతున్నాయి. చెప్పులు, ఒకవేళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, బయట బై మిస్టేక్ వదిలేరంటే చెప్పులు తీసుకెళ్ళిపోయి కొరికేస్తాయి అనమాట. అలా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ కుక్క పిల్లలతో. సో ఇంకా చూసుకుంటూ ఉండాలన్నమాట. వాటిని ఏం చేయలేము, వాటికి చెప్పినా అర్థం కాదు కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మొన్నటి వరకు అలవాటు లేదండి, ఒక 2 డేస్ నుంచి ఈ అల్లరి ఎక్కువ అయిపోయింది వీటితో. 3 ఉన్నాయి, వాళ్ళ అమ్మ పట్టించుకోదు అని చెప్పి చేరదీస్తే అవి మనకి ఇలా అనమాట. మార్నింగ్ లేచేసరికి మరీ ఘోరం చేసేస్తాయండి ఇంటి ముందు. నిద్ర లేవగానే అలాంటి, అందులోనూ కొంచెం ఓసిడి ఉన్న వాళ్ళకి అలాంటి పనులు చేయాలంటే మార్నింగ్ లేవగానే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో నా పరిస్థితి కూడా అలానే ఉంటుంది వీటిని చూస్తే. కాకపోతే ఏమనలేము, అప్పటికి కొంచెం ఫుడ్ పెట్టి దాని తర్వాత భయం పెడతామన్నమాట. కొట్టినట్లు అట్లా భయం పెట్టామనుకోండి రాకుండా ఉంటాయని. అయినా కానీ అవి చేసే పనులు అవి చేస్తూనే ఉంటాయి. ఖాళీ స్థలం అంతున్నా కానీ మన ఇంటి ముందుకే వస్తాయి. సో ఫైనల్గా ఇంకా జడ అవి వేసేసుకొని ఇంటి ముందు కసువు చిమ్మేసి ఈ సాయంత్రం పూట నీట్గా ఉంటుంది కదండి, ముగ్గు వేసున్నాను కాబట్టి అంతా చిమ్మేసి ఒక సంధ్య ముగ్గులాగా వేసామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలైతే ఆల్రెడీ అయిపోయింది, ఇంకా బయట కూడా నేను జడ వేసేసుకొని చిమ్మి ముగ్గు పెడదాంలే అని చెప్పేసి అలా ఉండిపోయాను అనమాట. అండ్ ఇందాక ఇంకొక విషయం చెప్పలేదు కదండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ దాకా చాలా అస్తవ్యస్తంగా ఉండిందనమాట పరిస్థితి. అంటే మనకి సెట్ అవ్వలేదు. అంటే దాని తర్వాత కూడా ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల మాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఆ టైంలో ఎలా ఏంటి అనేది కూడా అర్థం కాలేదు, అంత సఫర్ అయ్యాము. సో ప్రజెంట్ అంతా ఓకేలేండి. అదే నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు 1-2 అయినా కానీ కొంచెం ఆలోచిస్తారేమో అని. నిజంగా మాకు ఈ ఇంటి విషయంలో మంచి చెడులు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఇంకా దానివల్ల సురేష్ గారికి నాకు చూసుకున్నాము. నాకేంటంటే మీ అందరికీ తెలిసిందే కదా, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, మొక్కలు ఉండాలి, కొంచెం దూరం అయినా పర్లేదు. అది వరకు కొంచెం విలేజ్ లైఫ్ అలవాటు పడున్నాను కాబట్టి, నేను విలేజ్ లైఫ్ కాబట్టి నాది నాకు చూడగానే నచ్చేసింది. ఇంకా దాని లోపల ఉండేదంతా కూడా మేము వెతుక్కోలేదు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అవన్నీ ఫేస్ చేసేసి మళ్ళీ నార్మల్గానే ఉంటున్నాము. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనమాట, అదైతే చాలా పెద్ద ప్రాబ్లం అండి. అట్ ప్రజెంట్ అయితే కొంచెం క్లియర్ అయిపోయింది, కానీ మాకైతే చాలా భయం అనిపించింది ఆ టైంలో. అప్పుడు అనిపించింది అనమాట, అరే అన్నింటి గురించి ఆలోచించి ఒక హౌస్ మనం తీసుకోవాలి, ఒక ఏరియాలోకి రావాలి అని చెప్పి. దాని ముందు వరకు మనం రెంట్ హౌసెస్లో ఉంటున్నాం కాబట్టి మనకు అంత జాగ్రత్త తెలియదు అండ్ చెప్పేవాళ్ళు కూడా మనకి లేకుండా పోవడం వల్ల సో మేము
డెసిషన్ తీసుకున్నాము. బట్ మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి మా అదృష్టం బాగుండటం వల్ల అన్నీ బాగానే వెళ్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. సో ఒక 2-3 ఇయర్స్ నేను మీకు ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ అయితే మామూలుగా స్ట్రగుల్ అవ్వలేదండి, అంత ఎఫెక్ట్ పడింది అనమాట. అట్ ప్రజెంట్ అయితే మళ్ళీ ఇల్లు కలిసి రాకపోవడం ఇదంతా కాదు, ఎందుకంటే నేను బిజినెస్ చేసినా ఏది చేసినా కానీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. బట్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది చూడండి, దానివల్ల ప్రజెంట్ కూడా లైట్గా ఉంటుంది, అది కామన్ అనుకోండి. బట్ ఆ 2 ఇయర్స్ ఏదైతే ఉందో అది చాలా పీక్స్లో ఉండిందనమాట. అందుకని నేను చెప్తున్నాను, కొంచెం సొంత ఇల్లు తీసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించి అడుగు వేయండి. వన్స్ మనం దాంట్లో దిగిన తర్వాత మనలాంటి ఫ్యామిలీస్ ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే చాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి కోలుకోకుండా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వడానికి. దాని గురించి నాకెవరో చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నన్ను చాలామంది నా గురించి వింటూ ఉంటారు కాబట్టి మీ లైఫ్లో కూడా ఇలాంటి స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంచెం నా మాటలు గుర్తుపెట్టుకుంటారని నాకు అనిపించింది చెప్తున్నా. ఎన్నో వాగుతూ ఉంటాము, ఇలాంటి మంచి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి కదా మన లైఫ్లో జరిగేవి. సో అది ప్రజెంట్ అయితే అంతా ఓకే అండి. ప్రాబ్లం అయితే ఫుల్ లక్కీ అనుకుంటున్నాము, ఇలాంటి హౌస్లో ఉండటం అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము అని. బట్ దానికి ముందు చాలా ఇబ్బంది అనిపించింది. సో అది అంత జరిగిపోయినాక చెప్తున్నా, ఎందుకంటే మనం నెగిటివ్లో ఉన్నప్పుడు ఒక చిన్న మనం చెప్పినా కానీ ఒక చిన్న నెగిటివ్ వచ్చిన దాన్ని ఇంకొంచెం మనం ప్రెజర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆ టైంలో నేను ఏది ఎవరితో షేర్ చేసుకోలేదు. నా మెంటాలిటీ అదే అండి, అందరితో చెప్పుకోవడము, స్టేటస్లు పెట్టుకోవడం, మంచిగా ఉన్నప్పుడు మంచిగా, చెడుగా ఉన్నప్పుడు చెడుగా, ఇట్లా నాకు నచ్చదు. సో ఉన్నది ఉన్నట్టు నేను కామ్గా ఉంటాను, అలాంటి మెంటాలిటీ అనమాట నాది. అందరితో షేర్ చేసుకోవడం, ఎందుకంటే ఎవరితో షేర్ చేసుకున్నా కానీ సో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మన మైనస్లే వాళ్ళకి ప్లస్ అవుతాయి, మైనస్ల గురించే మాట్లాడతారు, దానికి ముందున్న ప్లస్లు మంచి చెడు ఏది గుర్తు ఉండదు. సో అదొక్కటే మైనస్, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అలా జరిగింది, ఇలా అన్నావు, ఇవే వస్తాయి అన్నమాట. అందుకని వీలైనంత వరకు నా ప్రాబ్లమ్స్ ఎవరితోనూ నేను షేర్ చేసుకోను, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా. నాలో నేనే అట్లా ఉండిపోతాను అనమాట. అది నా మంచిగా అనిపిస్తుంది, అలానే ఉండాలండి ఈ రోజుల్లో. అందరికీ మనం చెప్పుకున్నాం అనుకోండి, ఈవెన్ గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో మంచి వచ్చిందని కూడా ఎప్పుడూ పొంగిపోనండి, ఏదన్నా నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ వస్తే తప్ప. నేను బాగా నా లైఫ్లో సంతోషపడింది యూట్యూబ్ సక్సెస్ అవ్వడం అండ్ నా హౌస్ కొనడం తప్ప, అంతకు మించి నేను ఏదేదో సాధించేశానని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడం. ఈవెన్ నా మ్యారేజ్ డే అయినా, పెళ్లి రోజు అయినా, ఏదైనా పుట్టినరోజు అయినా, పిల్లలు అయినా కానీ నాకు ఇష్టం ఉండదన్నమాట ఓవర్గా సెలబ్రేషన్స్. నా మెంటాలిటీ ఇది, అందరూ అలా ఉండాలని కాదు. సో నేను అలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారంటారు చూడండి, కొంచెం మెయింటైన్ చేస్తాను. సో అది నాకు నచ్చుతుంది. నా వరకు అన్నీ చెప్పుకోవడం కంటే కూడా కొన్ని మనం కంట్రోల్డ్గా ఉండటమే చాలా బెటర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మీరేమంటారు కామెంట్స్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకుంటా కానీ మర్చిపోతున్నా, చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి. మీకోసం నా లైఫ్లో జరిగే కొన్ని గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ షేర్ చేసుకుంటూ ఉంటాను, ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుందేమో. సో నెక్స్ట్ అయితే ఇంకా బయటికి వెళ్ళేసి తులసి మొక్క ఒకటి అండ్ అలాగే దాంతోపాటు తమలపాకు చెట్టు ఒకటి ఇచ్చారండి తెలిసిన వాళ్ళు. ఆ మొక్కని వాటర్లో పెట్టున్నాము, ఆ మొక్కని నాటడానికి అని చెప్పి కుండీలు అయితే తీసుకోవడానికి సురేష్ గారు నేనైతే వచ్చాము. ఇంకొక 3 తీసుకున్నామండి. తులసి కొట్టుకు వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ వేసి ఇవ్వగలరా అని అడిగితే చేసిస్తాము అన్నారు. ఇంకా వెంటనే మేము ఒక 3 పాట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. 3 ఎందుకు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తానులేండి. సో ఇంక నెక్స్ట్ ఇంటికి రాగానే ఆఫ్టర్నూన్ అయితే ఏదో సింపుల్ కర్రీ చేశానండి, టమాటా కర్రీను ఏదో చేసి పిల్లలకి క్యారేజ్ పంపించేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పొన్నగంటి ఆకు ఉండిందండి, పొన్నగంటి ఆకు, ఏమో నాకు పేరు కూడా సరిగ్గా తెలియదు, పొన్నగంటి ఆకు అంటాం కదా, అదైతే ఉండిందనమాట. కొనలేదు, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇంకా దాన్ని ఏంటంటే తాలింపులాగా చేద్దాము, అప్పటికే మొన్న అనుకుంటా ఇచ్చారు, 2 days అయింది. సో ఇంకా నాకేంటంటే సెట్ అవ్వలేదు, టైం అర్జెంట్ వర్క్స్ అవి ఉండటం వల్ల కొంచెం చేయడానికి టైం పడుతుందేమో, నాకు తెలియదు అసలు ఇది ఎలా చేయడం కూడా. ఫస్ట్ టైం నేను చేయడం అయితే. 1-2 సార్లు అమ్మ ఎప్పుడో చేస్తే తిన్నట్లు గుర్తు, కానీ నేనైతే ఓన్గా తెచ్చుకొని చేసింది అయితే లేదు. సో ఇంకా దానికి టైం పడుతుందేమో, అందులోనూ చేసి వాళ్ళు ఇచ్చిన రోజే అయినుంటే బాగుండేది. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆకులు అక్కడక్కడ కుళ్ళిపోయినట్లు అట్లా ఉండే, పండు పారిపోయినట్లు, అవన్నీ కూడా కొంచెం నీట్గా చేసుకుంటున్నాను అనమాట. దీంతో అయితే కొంచెం యూట్యూబ్లో రెసిపీస్ అవి చూశాను ఫస్ట్ టైం కాబట్టి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే పొన్నగంటి ఆకుతో పప్పు వేసి తాలింపు అంటే ఫ్రై లాగా చేశారనమాట. అండ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉండేసరికి అదే చేద్దాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈలోపు రుత్విక్ వచ్చేసి డైరీలో సైన్ చేయమ్మా హోంవర్క్స్ అయిపోయాయంటే కొంచెం అది చెక్ చేసి వాడికి అయితే సైన్ చేశాను. ఇంకా లౌక్య అయితే స్నానం చేస్తూ ఉందండి.
సురేష్ గారేమో బయటికి వెళ్ళి ఉన్నారనమాట, మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళారు. అండ్ ఇంకా మొక్క అయితే నాటలేదు, రేపు మార్నింగ్ మట్టి అవి చూసుకొని రేపు మార్నింగ్ అయితే నాటాలి. తమలపాకు చెట్టు అలాగే ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి మొక్కలకి. ఇంకా మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ మొక్కలన్నిటిని కూడా కొంచెం కేర్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది అనమాట, అప్పుడు చాలా బాగుంటుంది కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా అవంతా ఆకులన్నీ ఎరడానికి నాకు ఒక అర్ధగంట టైం పట్టిందండి. కొంచెం ఆ ముదురుగా ఉన్న కాడలు అవి కూడా తీసేసాను. అప్పుడప్పుడైతే ఫ్రెష్గా ఉండే, అప్పటికప్పుడు చేసి ఉంటే ఎంత ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇంకా దీంతో ఏం రెసిపీస్ చేయొచ్చో కూడా నాకు చెప్పండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేశానండి. కొంచెం అంత ఆయిల్ తీసుకొని ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోస్ నేను చూసినప్పుడు ఇదే వచ్చిందనమాట, షార్ట్స్లో అలా చూసినప్పుడు. కొంచెం నాకు కూడా టైం లేదు ఆల్రెడీ, అప్పటికే టైం 8-8:30 అయిపోతుంది. ఇంకా పిల్లలకి కూడా డిన్నర్ టైం అయిపోతుంది కదా, ఫాస్ట్గా చేసేయాలి కాబట్టి నాకు ఇంకా ప్రాసెస్ ఈజీ అనిపించింది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనిపించింది. ఇంకా అందుకని ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. కొంచెం అంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకున్నాను అండ్ దాంతోపాటు ఆనియన్స్ అనేవి ఫ్రైస్లో మనం నార్మల్గా వేయం కదా, వేయొచ్చా వేయకూడదా అనుకుంటూ డౌట్గానే వేసాను. ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుందేమో ఆనియన్ ఫ్లేవర్ అని. దాంతోపాటు కొంచెం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేసేసాను అంటారేమో, కొంచెమే ఉందండి. అది బాండి కొంచెం చిన్నగా ఉండటం వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ అందులోని ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా కర్రీ ఏం లేదు, ఓన్లీ ఈ పప్పుతోనే మేము రైస్ తినాలి. అందుకని కొంచెం ఆయిల్ ఉంటే కొంచెం అంటే ఏమంటారు గ్రేవీ లాగా వస్తుంది కదా, కొంచెం ఆయిల్ పొడి ఇది వేసుకుంటే. సో అందుకని కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది అని కూడా ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసినట్లున్నా, ఎక్స్ట్రా అనిపిస్తే మీకు, నాకు అది సరిపోతుంది అనిపించింది అన్నంలో కలుపుకొని తినాలి కాబట్టి. అండ్ ఈ పొన్నగంట ఆకుని ఏంటంటే నీట్గా ఒక 4-5 టైమ్స్ దాకా వాష్ చేశానండి. సో తర్వాత అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే దీన్ని ఉడికించడం అలాగేం లేదు, డైరెక్ట్గా ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేసేస్తామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను తొందరగా. ఇలాంటి కర్రీస్ చేయడం చాలా ఈజీ ఉంటుందండి. ఎవరైతే బిజీగా అట్లా జాబ్ చేశాను అంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఆ టైంలో మనకి హడావిడిగా ఉన్న టైంలో కొంచెం తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఆకుకూర ఫ్రైస్ కానీ ఇలాంటివి కానీ కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అంత పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి ఇంకా మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆకంతా కూడా వేసుకున్నాను అనమాట. ప్లేట్ చిన్నది తీసుకోవడం వల్ల 2 సార్లుగా కట్ చేయాల్సి వచ్చింది. ఆకుకూర కొంచెం వేసిన తర్వాత కొంచెం అట్లా మిక్స్ చేసేసి ఉప్పు అది వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఒక 1 అవర్ ముందు నేను పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకున్నాను. కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట, కొంచెం ఒక 2 టీస్పూన్స్ అలా అనుకోండి. ఎందుకంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది, వాళ్ళైతే వాటర్ అది యాడ్ చేయలేదు కానీ నేను ఫ్రై చేసినప్పుడు ఆకుకూరలో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పెసరపప్పు వేసేసాను. వాళ్ళు ఏంటంటే కొంచెం అట్లా ఫ్రై చేసేసి పెసరపప్పు వేసేసారు. ఇంకా సరే మళ్ళీ పెసరపప్పు పచ్చిగా స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి లైట్గా కొంచెం అంత ఆయిల్ వేసాను అనమాట. సో ఆయిల్ కాదు వాటర్ వేసాను అండ్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా. మనకి పెసరపప్పు మరీ అంత మెత్తగా అవ్వలేదు అండ్ మరీ అంత గట్టిగా కూడా లేదనమాట, మీడియంగా కుక్ అయింది. మనం కలుపుకొని తినడానికి ఈజీగా ఉండేలాగా. ఇంకా మెత్తగా అయినా అండ్ ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా కానీ పచ్చి వాసన కానీ కరెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం అంతా అంటే కారం పొడి లేదు నా దగ్గర, కొంచెం అంత పసుపు అలాగే కారం, ఎందుకో నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది, కొంచెం అంత ఉప్పు కూడా వేసాను. ఆ తాలింపులోనే ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ని కొంచెం అట్లా సైడ్కి అనేసరికి ఆయిల్ కూడా వచ్చింది. ఆ కారం అది పచ్చి వాసన లేకుండా దాంట్లోనే కొంచెం అట్లా ఫ్రై చేసేసి మిక్స్ చేసేసాను అనమాట. సో అట్లా కొంచెం వేయించామనుకోండి కారం పచ్చి వాసన లేకుండా ఉంటుంది అండ్ మిక్స్ అయిపోతుంది అనమాట నీట్గా కూడాను.
సో ఫైనల్గా ఇలా అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 15 మినిట్స్ పట్టింది. నేను కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నాను. కాకపోతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అండి మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఈవెన్ నాకు కూడా బాగా నచ్చింది. నార్మల్గా నేను ఇట్లాంటి ఆకుకూరలు ఇలాంటివి తక్కువ తినేది, బట్ బాగా అనిపించింది అనమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇక్కడేమో లౌక్యమో వడ్డిస్తుంది. ఇంకా లంచ్ బాక్సెస్లోకి అలాంటప్పుడు నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివి చేయడం. అండ్ పిల్లలు కూడా కలిపి పెట్టామనుకోండి, నార్మల్ రెగ్యులర్ కర్రీస్తో తినడం కంటే కూడా ఇట్లా ఫ్రైస్ అలాంటివి చేసి కలిపి అన్నం పెడతాను కదా నేను, ఆ టైమ్స్లో బాగా ఇష్టంగా తింటారనమాట మిగిలించకుండా. ఇంకా రైస్ అది పెట్టేసుకుని అప్పటికి టైం అయితే 9 అయిపోయింది. సురేష్ గారు కూడా వచ్చేసారు. ఇంకా తన కోసం అయితే వస్తున్నాను అనేసరికి వెయిట్ చేసామన్నమాట. ఇంకా కొంచెం నేను కూడా కాళ్ళు చేతులు అవి కడిగేసుకొని తినేస్తున్నా. అందరు కింద కూర్చుంటే నువ్వు ఎందుకు పైన కూర్చున్నావు అంటారేమో. నాకు బ్యాక్ పెయిన్ కదా అండి, కింద కూర్చోలేను అంత ఈజీగా. ఎందుకు కింద కూర్చుంటే నాకు తినబుద్ధి అయ్యదు, అంటే తిన్నట్లు అనిపించదు. అండ్ దాంతోపాటు అట్లా వంగి కూర్చోవడం వల్ల నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని సోఫాలోనే కూర్చుంటాను. సో అది మళ్ళీ ఏమనుకోకండి వాళ్ళందరూ కింద కూర్చుంటే నువ్వు పైన కూర్చున్నావని. అండ్ చెప్పాను కదా, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ కలుపుకొని తినడానికి ఆయిల్ కానీ అంత పెసరపప్పు కానీ బాగా అనిపించింది అనమాట. అండ్ కొంచెం కర్రీ అనిపించవచ్చు కానీ ఆకుకూరలు అవి కాదండి, కలుపుకునేటప్పుడు బాగా సరిపోతాయి అనమాట. సో పిల్లలు కూడా చేసినంత వరకు కూడా బాగా తిన్నారు, కల్పించినంత వరకు. అండ్ దాని తర్వాత కొంచెం లైట్గా పెరుగన్నం కలిపి పెట్టేశాను అనమాట. సో అలా జరిగిందండి ఈరోజు. మీకు నేను చెప్పిన ఇంటి గురించి విషయాలు కానీ అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రెస్ట్ ఏమి ఉండదండి. కరెక్ట్గా 9:30కి స్టార్ట్ చేసాము. అన్నం తిని పిల్లల్ని అయితే ఒక 15 మినిట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట. ఈలోపు సురేష్ గారు ఫ్రేమ్స్ అవి కొంచెం సెట్ చేసి పెట్టారు. ఇంకా నేను వచ్చి మళ్ళీ మిషన్స్ అయితే స్టార్ట్ చేయాలి 12-12:30 దాకా. కొంచెం సీజన్ టైం మ్యారేజెస్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. హెవీ వర్క్స్ అలాంటివి అనుకోండి, ఇప్పుడు నేను వేసేది ఒక బ్రైడల్ డిజైన్ అనమాట. అలాంటివి వేసేటప్పుడు మాత్రం నాకు కంపల్సరీ చాలా డిలే అయిపోతూ ఉంటాయి అన్నమాట వర్క్స్ అనేవి. ఎందుకంటే ఒక్క వర్కే నాకు ఒక్క డే మొత్తం టైం తీసుకుంటుంది. ఆ డేలో మనం ఏదైనా కొంచెం బయట పని ఉండి అండ్ ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కానీ ఆ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కూడా. కొంచెం బయటికి వెళ్ళాము, అదంతా ఉండేసరికి వర్క్ అయితే ఆగిపోయింది. ఇంకా అయితే మళ్ళీ నైట్ స్టార్ట్ చేసాము. ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వర్కే ఉంది. సో ఇంకా 2 చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసాము అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. అండ్ ఇవాళ వీడియో గురించి నేను చెప్పిన మాటల గురించి కామెంట్స్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈవినింగ్ నుంచి నైట్ 10 వరకు వీడియో అయితే షూట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.